కూకట్పల్లిలో సంచలనం సృష్టించిన బాలిక హత్య కేసులో ఇవాళ సీన్ రీకన్స్ట్రక్షన్ జరగనుంది. నిందితుడిని ఘటనా స్థలానికి తీసుకువెళ్లి పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బాలానగర్ డీసీపీ ప్రెస్ మీట్ పెట్టి సహస్ర హత్య కేసు వివరాలను వెల్లడించనున్నారు. మరోవైపు సహస్ర హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పక్కింట్లో ఉండే 10వ తరగతి చదువుతున్న బాలుడే పక్కా ప్లాన్తో చోరీ హత్యకు తెగబడ్డాడు. ఎలా చోరీ చేయాలి, ఒకవేళ పట్టుబడితే ఏం చేయాలి, ఇవన్నీ పక్కాగా ఓ పేపర్ మీద రాసుకుని ప్లాన్ చేసుకున్నాడు. చోరీ అయ్యాక గ్యాస్ లీక్ చేసి ప్రమాదంగా చిత్రీకరించాలని ప్రయత్నించాడు. ఇలా దొంగతనం కోసం సహస్ర ఇంట్లోకి బాలుడు ప్రవేశించి అడ్డు వచ్చిందని బాలికను కూడా చంపేశాడు. రైట్, బాలుని ఘటనా స్థలాన్ని తీసుకొచ్చి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మధ్యాహ్నం 12 గంటలకు డీసీపీ ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించనున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శశి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శశి, సహస్రాను హత్య కేసు చిక్కుముడి వీడింది. ఎట్టకేలకు సహస్రాను హత్య చేసింది ఎవరో పోలీసులు నిగ్గు తేల్చారు. దీంతో వారం రోజుల పాటు ఉన్నటువంటి సస్పెన్స్ కు తెరపడిందంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా సహస్రకు పక్కింట్లో ఉండేటటువంటి 10వ తరగతి చదువుతున్నటువంటి బాలుడే ఈ హత్యకు, ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా పోలీసులు నిగ్గు తేల్చారు. దీంతో పోలీసులు ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. రాత్రి జువైనల్ హోమ్ లో ఉన్నటువంటి అబ్జర్వేషన్ హోమ్ కు తరలించినట్టుగా తెలుస్తోంది. ఈ రోజు కోర్టులో హాజరుపరిచిన తర్వాత అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత జువైనల్ హోమ్ కు తరలించబోతూ ఉన్నారు. ప్రధానంగా ఇప్పటికే బాలుడిని విచారించినటువంటి పోలీసులు అతని నుంచి కీలక సమాచారాన్ని రాబట్టగలిగారు. హత్య ఏ విధంగా చేయగలిగాడు, అసలు హత్యకు దారితీసినటువంటి కారణాలు ఏంటి అన్న అంశాల గురించి కూడా బాలుడి నుంచి వివరాలు సేకరించారు. ప్రస్తుతం ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఇది సహస్ర ఉంటున్నటువంటి గది. ఇక్కడే సహస్రకు సంబంధించినటువంటి డెడ్ బాడీని ఆయన తండ్రి కనుగొన్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్న తర్వాత హత్య చేసింది ఎవరు అనేటటువంటి అంశాల మీద పలుసార్లు క్లూస్ సేకరించేటటువంటి ప్రయత్నం చేశారు. ఇల్లు మొత్తం గాలించారు. ఎందుకంటే సహస్రను హత్య చేసిన తర్వాత, సహస్ర హత్య గావింపబడిన తర్వాత ఎవరు హత్య చేశారని నిగ్గు తేల్చేందుకు పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు కూడా లేవు. మరోవైపు ఎక్కడ క్లూస్ కూడా లభించలేదు. నిందితుడికి సంబంధించినటువంటి వేలిముద్రలు కూడా లభించకపోవడంతో ఇంటిని మొత్తం క్షుణ్ణంగా జల్లెడ పట్టారు. ఎక్కడైనా ఆధారాలు దొరుకుతాయంటో ఏమో కూడా. సుమారుగా వారం రోజులు ఆ ఆధారాల కోసం వెతికినా కూడా అసలు ఈ కేసు నిగ్గు తేల్చేటటువంటి అవకాశం లేకుండా పోయింది. మరోవైపు స్థానికుల నుంచి కూడా పోలీసులకు తీవ్రమైనటువంటి ఒత్తిడి మొదలవుతున్నటువంటి నేపథ్యంలో నిన్న ఒక్కసారిగా కూడా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బాలికకు పక్కింట్లో ఉండేటటువంటి బాలుడే ఈ హత్య చేసినట్టుగా పోలీసులు నిగ్గు తేల్చడం జరిగింది. ప్రధానంగా ఇంట్లోకి దొంగతనం కోసం వచ్చినటువంటి బాలుడు ఆ దొంగతనం చేసేటటువంటి సమయంలోనే అదే విషయాన్ని సహస్ర గమనించడంతో తనకు సంబంధించినటువంటి అంశాలు బయటకు వెళ్తాయంటూ మరోవైపు ఆ దొంగతనం చేసేటటువంటి అంశం కూడా బయటికి లీక్ అవుతుందంటూ కూడా భావించినటువంటి ఆ బాలుడు ఆ బాలికను అత్యంత కిరాతకంగా హత్య చేసినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఇప్పటికే బాలుడికి సంబంధించినటువంటి మైండ్ సెట్ కావచ్చు, అతనికి సంబంధించినటువంటి మానసిక పరిస్థితి గురించి ఆయన చదువుతున్నటువంటి స్కూల్లో విచారించేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు బాలుడి మానసిక పరిస్థితి గురించి వారు చెప్తున్నటువంటి విషయాలు కూడా చాలా సంచలనంగా ఉన్నాయి. అసలు 10వ తరగతి చదువుతున్నప్పటికీ కూడాను బాలుడు ఇప్పటి వరకు కూడా విద్యా సంవత్సరం ప్రారంభమయ్యి సుమారుగా 3 నుంచి 4 నెలల వరకు గడుస్తున్నప్పటికీ కేవలం 1 నెల మాత్రమే స్కూల్కి వెళ్ళినట్టుగా ఇప్పటికీ ఆ బాలుడు చదువుతున్నటువంటి స్కూల్కి సంబంధించినటువంటి టీచర్లు చెప్తూ ఉన్నారు. అయితే ఆయన సంబంధించినటువంటి చదువుల్లో ఏ విధంగా ఉంటాడనే అంశాల గురించి ప్రస్తావించినప్పుడు కూడా చాలా పూర్ స్టూడెంట్ అంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భం. క్లాస్లో ఎప్పుడు మూడిగా ఉంటాడు, మరోవైపు ఎవరితో మాట్లాడంటూ కూడా ఇప్పటికే క్లాస్ టీచర్లు చెప్తున్నారు. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. నేను చూపిస్తున్నటువంటి ఇదే ఇంట్లోనే బాలుడు నివాసం ఉంటూ ఉన్నాడు. ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి ఇదే మార్గం గుండా అయితే ఈ యొక్క రైలింగ్ ఏదైతే ఉందో ఆ రైలింగ్ను దాటుకుని అనంతరం ఈ గోడ మీద కాలు మోపి ఇదే మార్గం గుండా సహస్ర ఇంట్లోకి బాలుడు
ప్రవేశించాడు. అనంతరం సహస్ర ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎవరు ఇంట్లో లేరు అంటూ కూడా ఇంట్లో ఉండేటటువంటి క్యాష్ కావచ్చు లేకపోతే నగదును తస్కరించేటటువంటి ప్రయత్నం చేశాడు. అయితే అప్పటికే వాష్రూమ్లో నుంచి బయటకు వచ్చినటువంటి సహస్ర ఆ బాలుడిని గమనించింది. ఆ వెంటనే ప్రశ్నించేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఒక్కసారిగా బాలుడు బాలిక మీద దాడికి తెగబడ్డాడు. ఆమె కడుపు భాగం మీద కూర్చుని ఆమె గొంతును తన వెంట తెచ్చుకున్నటువంటి కత్తితో పొడిచినట్టుగా అనంతరం పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అయితే బాలిక పట్టు సడలకుండా బాలుడిని అలాగే పట్టుకున్నటువంటి నేపథ్యంలో వదిలించుకోవడానికి వీలుగా బాలుడు తన వద్ద ఉండేటటువంటి కత్తితో పలుమార్లు ఆమె శరీర భాగాల మీద గాయాలు చేశాడు. ఇదే సమయంలో సుమారుగా 20కి పైగా సహస్ర ఒంటి మీద కత్తిఘాట్లు అయ్యాయి. ప్రధానంగా గొంతు భాగంలోనే ఎక్కువగా కత్తిఘాట్లు అయ్యాయి. మిగతా శరీర భాగాల మీద మరికొన్ని కత్తిఘాట్లు అయినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఈ కేసు పోలీసులకు ఒక సవాల్గా మారింది. ఎక్కడా కూడా ఆధారాలు లభించలేదు. చుట్టుపక్కల వందలాది సీసీ కెమెరాలను జల్లెడ పట్టినప్పటికీ కూడా ఎక్కడ నిందితుడికి సంబంధించినటువంటి ఒక్క చిన్న క్లూ కూడా లభించలేదు. దీంతో పోలీసులు సైతం ఈ కేసు ఎలా ఛేదించాలంటూ కూడా తలలు పట్టుకున్నటువంటి సందర్భం. ఇదే నేపథ్యంలో ఇక సీసీటీవీ ఫుటేజీల ద్వారా ఆధారాలు సేకరించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది కూడా వర్కౌట్ అవ్వట్లేదు. ఇక చివరిసారిగా హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా మొత్తం ఈ కేసునంతా కూడా డిటెక్ట్ చేయాలంటూ కూడా భావించినటువంటి పోలీసులు ప్రధానంగా 5 నుంచి 6 ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి కేవలం ఈ ఒక్క కేసు గురించి మాత్రమే ఇన్వెస్టిగేషన్ చేయడానికి 6 టీంలను ఏర్పాటు చేశారు. వీరంతా కూడా హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ కేసును దర్యాప్తు చేపట్టారు. ప్రధానంగా సహస్ర ఇంటి చుట్టుపక్కల ఎవరెవరు ఉంటారు, సహస్ర ఇంటికి ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు వెళ్లారు అనే అంశాల గురించి కూడా ఆరా తీసే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే సుమారుగా 250 మంది నుంచి 300 మంది వరకు సహస్ర ఇంటి చుట్టుపక్కల ఉండే వారందరినీ కూడా విచారించారు. ఎవరెవరైతే అనుమానాస్పదంగా సమాధానాలు చెబుతారో వారిని మరోసారి విచారించినటువంటి సందర్భం కూడా ఉంది. ఇలా అందరూ విచారించిన తర్వాత ఇక బాలుడికి సంబంధించినటువంటి వంతు వచ్చింది. అయితే ఆ బాలుడు విచారించినప్పుడు ముందు పొంతం లేని సమాధానాలు చెప్పాడు. అనంతరం పోలీసులు తమదైనటువంటి స్టైల్లో విచారించిన సందర్భంలో తానే హత్య చేసినట్టుగా పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. అయితే ఈ హత్య చేసినటువంటి బాలుడు చాలా తెలివిగా వ్యవహరించినట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే పోలీసులు ముందు విచారించేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు బాలిక ఇంటి నుంచి తనకు 3 సార్లు డాడీ డాడీ అనేటటువంటి పిలుపు వినిపించిందంటూ ఆయన పోలీసులు చెప్పే ప్రయత్నం చేశాడు. పోలీసులకే ఆధారాలను ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే ఇదే కాకుండా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నంతసేపు లేకపోతే మీడియా ఇక్కడే ఉన్నంతసేపు పోలీసులు ప్రతిసారి సహస్ర ఇంటికి వస్తున్నంతసేపు పోలీసుల వెంటే బాలుడు ఉన్నాడు, మీడియా వెంటే బాలుడు కూడా ఉన్నాడు. తనకేమీ తెలియదన్నట్టు, తనకేమీ సంబంధం లేదన్నట్టు, అసలు ఏం జరుగుతుందో అన్నట్టు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చుట్టుపక్కల ఉండి ఆయన చేసే ప్రయత్నం చేశాడు. అయితే చివరికి పోలీసులకు అనుమానం రావడం, ఆ తర్వాత అందరినీ విచారించేటటువంటి సమయంలో ఆ పక్క భవనంలో ఉండేటటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా పోలీసులు విచారించినప్పుడు ఆయన ఒక కీలకమైనటువంటి సమాచారాన్ని పోలీసులకు ఇచ్చారు. అయితే హత్య జరిగిన రోజు ఒక బాలుడు అనుమానాస్పదంగా ఉండేటటువంటి అంశాన్ని పోలీసులకు ఇచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు దీన్ని ఆసరాగా చేసుకుని ఆ బాలుడిని విచారించారు. నిన్న స్కూల్కి వెళ్ళిన తర్వాత, స్కూల్ ముగించుకుని తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో బాలుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అనంతరం పోలీస్ స్టేషన్కి తరలించి పూర్తిగా అతనికి సంబంధించిన అంశాన్ని విచారించినప్పుడు, హత్యకు సంబంధించిన అంశాన్ని విచారించినప్పుడు తానే హత్య చేసినట్టుగా కూడా ఒప్పుకున్నాడు. అయితే ఇందులో కీలకమైనటువంటి అంశం ఏంటంటే కేవలం క్రికెట్ కిట్ కొనుగోలు చేసుకోవడానికి ఈ డబ్బు తస్కరించాలి లేకపోతే దొంగతనం చేయాలంటూ కూడా ఆ అబ్బాయి భావించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే పోలీసుల విచారణలో కూడాను ఇదే విషయం స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి బాలుడికి సంబంధించినటువంటి కుటుంబం ఆర్థికంగా చితికిపోయి ఉంది. మరోవైపు తండ్రి గతంలో కిరాణా షాప్ నిర్వహించాడు, అందులో నష్టాలు రావడంతో కిరాణా షాప్ను మూసివేశారు. మరోవైపు తల్లి సెక్యూరిటీ సూపర్వైజర్గా మాదాపూర్లో ఒక సంస్థలో పనిచేస్తూ ఉంది. ఆమె సంపాదించేటటువంటి సంపాదనతోనే మొత్తం ఈ కుటుంబం అంతా కూడా నెట్టుకు రాగలుగుతూ ఉన్నారు. మరోవైపు ఇటు బాలుడికి ఒక అక్క, 2 అక్కలు ఉన్నారు. సో వీరు కూడాను బాలుడితో పాటు ఒక అక్క 10th క్లాస్ చదువుతూ ఉంది, మరోవైపు ఇంకొక అక్క మాత్రం ఇంటర్మీడియట్ చదువుతున్నట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి ఇక ఎలాగైనా సరే క్రికెట్ కిట్ కొనుగోలు చేయాలంటూ కూడా భావించినటువంటి బాలుడు అందుకు అనుగుణంగానే ఈ డబ్బును తస్కరించడానికి ప్రయత్నాలు కొనసాగించినట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి దొంగతనం చేయడానికి ముందుగానే పక్కా ప్రీ ప్లాన్డ్గా ఆయన వ్యవహరించాడు. అయితే గతంలో సోషల్ మీడియాలోనూ లేకపోతే ఏదైనా యూట్యూబ్లోనూ లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్లో చూసినటువంటి సినిమాలు కావచ్చు, వెబ్ సిరీస్ కావచ్చు, వీటిని చూసి అవగాహనకు వచ్చాడో లేకపోతే సొంతంగా అవగాహనతో దొంగతనం కోసం ప్లాన్ చేశాడో తెలియదు. కానీ పక్కా ప్లాన్ ప్రకారమే ఒక స్క్రిప్ట్ను ముందుగానే ప్రిపేర్ చేసుకుని ఆ స్క్రిప్ట్ ద్వారానే చోరీ చేయాలంటూ కూడా భావించాడు. అందుకు అనుగుణంగానే ఇంట్లోకి ఏ విధంగా చొరబడాలి, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఆధారాలు
పోలీసులకు లభ్యం కాకుండా ఏ విధంగా జాగ్రత్త పడాలి, వాస్తవానికి ఇంట్లో చోరీ జరిగింది అనేటటువంటి విషయాన్ని కూడా ఇంట్లో వాళ్ళు తెలుసుకోలేనంతగా ఆ ప్రమాదం జరిగినట్టు ఏ విధంగా చిత్రీకరించాలి అనేటటువంటి అంశాల గురించి పూర్తిగా ప్రీ ప్లాన్డ్గా పాయింట్ల రూపంలో మొత్తం అంతా రాసుకుని చివరిగా మొత్తం చోరీ సక్సెస్ఫుల్ అయితే ఆపరేషన్ డన్ అంటూ కూడా ఒక వాక్యాన్ని తన లెటర్లో చివరిసారిగా రాసుకున్నటువంటి అంశాన్ని కూడా పోలీసులు గుర్తించారు. అయితే బాలుడే హత్య చేశాడనే విషయం తెర మీదకి వచ్చిన తర్వాత బాలుడి ఇంట్లో పూర్తి స్థాయిలో ఎస్ఓటీ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు సోదాలు చేపట్టి ఈ లెటర్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి ఈ రోజు ఒక మీడియా సమావేశాన్ని కూడా డీసీపీ ఏర్పాటు చేసి హత్య గల కారణాలేంటి, హత్య ఏ విధంగా చోటు చేసుకుంది, ఎందుకోసం ఈ హత్య చేశాడు బాలుడనే అంశాల గురించి సవివరంగా వివరాలు వెల్లడించనున్నారు. శంకరి. రైట్ శశి.